వరంగల్ అయితే 1000 రూపాయలు ఏంటి, హైదరాబాద్ అయితే 500 ఏంటి అని అలా ఒక సహృదయులైన పండితులు కాబట్టి ఆ సహృదయులకు సత్కారం. శ్రీవాత్సరాత్మక శాస్త్ర ప్రవీణులు, ఉత్తమ పురోహితులు, ఈశ్వర భూషితులు శ్రీమాన్ మరిపెట్టి శ్రీకరాచార్య స్వామి గారికి శ్రీమద్ రఘునాథేశ్వరికి విశేష పురస్కారం సమర్పిస్తున్నాము. ఓం నమో బ్రహ్మణే నమో అస్మత్నయే నమః పృథివ్యై నమః ఓషధీభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. ముందుగా జియస్వామి వారి పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ, వైష్ణవ గోష్ఠికి కూడా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఒక చిన్న మాట వినిపించదలుచుకున్నాను. కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్గా 2 minutes మాట్లాడుతున్నాను. ఏమి అనుకోవద్దు, సమయం లేదు. అందరికీ బాధ మొదలయ్యింది, దాసులతో పాటు దాసులకు కూడా. ఏమిటి అంటే, ఇంతమంది పెద్దల ముందు నన్ను మాట్లాడమన్నారు. ఇది ఎలా ఉంటుందంటే, కాళిదాసుల మాట అంటారు, రామశుల కేవలేలో బాధ ఉద్భాహునిగమాన గమిష్యామి అపహాస్యతాం అన్నట్టుగా. ఇంతమంది పెద్దల ముందు నేను మాట్లాడితే అలానే ఉంటుంది. మాట్లాడకపోతే సభా మర్యాద కాదు. వారు మాట్లాడమన్నారు కాబట్టి 1-2 మాటలు మాట్లాడి ముగించేస్తున్నాను. మన నశ రఘునాథాచార్య స్వామి వారితో పరిచయం నా జీవితాన్ని ఎలా మార్చింది అంటే, ఒకసారి చిన్నజీవ స్వామి వారి ఆశ్రమంలో చిన్నజీవ స్వామి వారి సాక్షాత్తుగా మాకు దశోపనిషత్తులు చెబుతూ కేనోపనిషత్తు దగ్గర ఉన్నప్పుడు సతస్మిన్నేవాకాశే శ్రీ మాజగామ బహుశోభమాన ఉమా హైమవతి తాగుమోవాచ అనే పదం వచ్చింది. అక్కడ ఆ హైమవతి అన్న పదాన్ని నశ రఘునాథాచార్య స్వామి వారు ఎంత అద్భుతంగా వివరించారంటే అంత అద్భుతంగా వివరించారు. ఇప్పుడు నేను దాని గురించి చెప్పే సమయం లేదు, చెప్తాను. మా శరభాచార్య స్వామి వారు పూర్వషట్కారాలు మొదలెడతారు. దాని గురించి మనం మరలా చెప్పుకుందాం. ఆ హైమవతి అన్న పదం నన్ను ఆ నశ రఘునాథాచార్య స్వామి వారికి అట్రాక్ట్ అయ్యేలా చేసేది. అసలు ఎవరు వీరు, అసలు ఏమిటి నా మహా అంటే 11 ఏళ్ళు అనుకుంటున్నప్పుడు ఏమిటి అని వారి గురించి నేను వెతకడం ప్రారంభిస్తే వారు మహామహులు అని తెలిసింది. ఆ తర్వాత వారి గ్రంథాలని కూడా చదువుతూ వెళ్తుంటే వారిలో అత్యంత గొప్పనైన విషయం త్యాగము అని ఒక మాట చెప్పారు మన పెద్దవాళ్ళు. మనం కూడా త్యాగాన్ని నేర్చుకోమని పెద్దలు కూడా చెప్తున్నారు. ఏం త్యాగం చేద్దామండి? వస్త్రాల త్యాగం చేద్దామా కానివ్వని, లేదా మన సాంసారిక జీవితాన్ని త్యాగం చేద్దామా కానివ్వని. ఏమి త్యాగం చేద్దామంటే మనకైన దాంట్లో, మనకున్న దాంట్లో ఏదన్నా త్యాగం చేయమన్నారు. నేను వాళ్ళలా పెద్దగా శాస్త్రాలను చదువుకోలేదు, చదివి అందరికీ ఉపదేశం చేయలేదు. నాకు వచ్చింది ఏమిటి అంటే, పాంచరాత్రాగం కాస్తో కూస్తో గురువు నా దగ్గర నేర్చుకున్నాను. కాస్త ప్రబంధం మా గురువు గారు కూడా కాస్త ఉపదేశం చేశారు. దాన్ని ఎలా అయినా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి అంటే, ఏకైక మార్గము విత్తం గురించి లాభాపేక్ష లేకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. తద్వారా వైష్ణవ ప్రచారం అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే, నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తున్నాను. ఫలానా ఒక స్లమ్స్లో ఉండే ఇళ్ళయ్యనో పుల్లయ్యనో ఉన్నాడు అనుకోండి. వాడి దగ్గరికి పోయి నేను అథాలో బ్రహ్మ జిజ్ఞాస అంటే జై శ్రీమన్నారాయణ వినడు. వాడికి ఏం చెయ్యాలట అంటే, ఒక తల్లి పిల్లవాడికి అన్నం తినిపించేటప్పుడు ఒక చాక్లెట్ని చూపెట్టి ఎలా అయితే వాడిని ఏమార్చి అన్నం తినేలాగా చేస్తుందో, వాడికి ముందుగా కర్మను చూపెట్టాలి. ఏమిటి ఆ కర్మ అంటే, ఈ కార్యక్రమం. నువ్వు ఏ డబ్బులు ఇవ్వని అవసరం లేదయ్యా, నేను నీ దగ్గరకు వచ్చి కార్యక్రమం చేస్తాను. ఆ కార్యక్రమం వెళ్ళిన తర్వాత చేసే పని ఏమిటి అంటే, ఫలానా రామానుజుడు, ఫలానా శ్రీ వైష్ణవ సాంప్రదాయం అని అలా గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రారంభిస్తూ వస్తున్నాము. దానికి మాకు మార్గనిర్దేశం ఎవరయ్యా అంటే, మన శ్రీమాన్ నచ రఘునాథాచార్య స్వామి వారు. దీన్ని నేను పురస్కారం అనుకోను, పెద్దవాళ్ళందరికీ పురస్కారం. నాకు కేవలం వారి ఆశీర్వచనం మాత్రమే. ఈ ఆశీర్వచనం ఇది నాందిగా మొదలై శ్రీ వైష్ణవ శ్రీ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో ఇతోలికంగా వృద్ధి చెందాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ. రామానుజాచార్య అభినందన.